పేరు జశ్వంత్. ముందర ఉంటుంది డ్రైవరు, వెనకాల ఉంటుంది తెలియదు. నా చేతి ఎంత అడగండి, నాకు కూడా తెలీదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎందుకు వెళ్తున్నాం అంటే బండిలో ఒక పెళ్ళికి, పెళ్ళి కాదు రిసెప్షన్ మా సారీ రిసెప్షన్. అది రిసెప్షన్ ఈరోజు ఎంత డేట్ ఎంత మా 18. 18 ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళి? స్వాతి అనే అమ్మాయి, మా క్లాస్ అమ్మాయి, తన పెళ్ళి. వెళ్దాం అనుకున్నాం. మొత్తానికి కపిల్ తీర్థంకి వచ్చేసాము. ఎవరు పంపించారు? నేను ఎంత పంపిస్తాను చెప్పి నన్ను తొడుగురమ్మనే అబద్ధాలు చెప్పేది. రాజేష్, రామ్, యశ్వంత్ వీళ్ళందరూ వీళ్ళు మాట చెప్తే నేను P1 సతాయిస్ తొడుకురారని చెప్తే బ్లాక్ బయటకు వస్తే నాకు బతుకైపోద్ది బ్రో. ఆపేయండి ఫస్ట్. ఏంది అలా కాదురా. ఏం లేదు బ్రో, ఈ రోజు అసలు ట్విస్ట్. నేను రావడానికి కారణం ఒకటే బ్రో, ట్విస్ట్లు నెక్స్ట్ పార్ట్. సక్సెస్ అయితే నెక్స్ట్ పార్ట్, అవ్వకపోతే లేదు. అది సక్సెస్ అయితే కన్నీళ్ళు, సక్సెస్ అవ్వకపోతే ఏడుపులు, రెండు ఒకటే. కాకపోతే సక్సెస్ అయితే ఆనందం ఏడుపులు, అవ్వకపోతే వెనకాల ఉన్నారు మా వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అలిపిరికి వచ్చేసాము. చూడండి ఎట్ట పోవాలి మా ఇప్పుడు ఇక్కడి నుంచే స్ట్రైట్. అందుకని ఫ్రెండ్స్ వాడు పెళ్లిలో ఎవరు ఇప్పుడు అడుగు ఏదో రైడింగ్ లో దొరికినట్టు. నాకు ఐస్ క్రీమ్ అనిపిస్తాను మా కొనియచ్చు కదా. అందుకే మా పెళ్ళికి తీసుకెళ్తాము. కొనిచ్చిన అనుకో పెట్రోల్కి ఆల్రెడీ 100 బొక్క, ఐస్ క్రీమ్ ఇంకో 100 బొక్క. అదే పెళ్లికి పోయినాం అనుకో ఎంత 100 బొక్క ఎత్తుకున్నాం కాబట్టి ఇంకొక 100 పెట్టుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఉంటాయి. ఇన్ని బాగా పెళ్లికి పోతున్నాం, గిఫ్ట్ అన్నా తీసుకొని పోతున్నారా? గిఫ్ట్ ఏం తీసుకోవద్దా? వెళ్దాం. ఆడే చాలా మంది తెచ్చుంటాడు, దాంట్లో ఏది బాగుంటే దాన్ని తెచ్చేద్దాం. కానీ ఏముంది కానీ వంట పట్టించుకోవాలి. ఏది మా తప్పు కదా మామ. పెళ్లికి వెళ్తున్నాం. అమ్మాయి ఇన్విటేషన్ ఇచ్చిందో లేదో రెండో కదా నాకు తెలియదు. పేరు చూసారా? పేరు చూసారా? మామా నీకు మన క్లాస్ స్వాతి అనే అమ్మాయి తెలుసా మామా? ఈ పేరు ఎప్పుడు ఫస్ట్ సిమ్ లో విన్నాను మావా. లిటరలీ నీ చుట్టుపక్కల ఉంటుందని తెలుసు మామ. నాకు తెలియదు ఎక్కడో అసలు. ఏడ్రా బాబు, 24 గంటలు మీతో తిరిగితే ఏడ్రా ఒక అమ్మాయి పేరు తెలుస్తుందిరా నాకు? చెప్పండి. 24 గంటలు నా తోకలాగా నా వెనకాల తిరుగుతుండే చెప్పండి. 24 గంటలే బా నువ్వు. 48 గంటలు మన వాళ్ళతో తిరుగుతా నాకేం తెలుస్తుంది. ఏడు కథలు మరి. ఈ ఫోన్ హిస్టరీ చూపించమని చెప్పండి. నిజాలు తెలుసు, నిజాలు బయటపడతాయి. నా చాట్ హిస్టరీలో ఏముండదు బా, అది అయితే కన్ఫర్మ్. ఒకసారి మన ప్రభాస్ గారు చెప్పాడు కదా, నిజం ఉన్న కంటికి కనిపించదు. ఇది కూడా ఎలాంటిది, కనిపించదు వినదు. చెప్పాలంటే వినిపించదు. అన్ని అబద్ధాలు సుల్లిగాడాడు. మాటలు నమ్మకండి, అమ్ముకోవాల్సిందే. మళ్ళీ మనం బేసికల్లీ వీళ్ళిద్దరు అమ్మాయిలతో మాట్లాడతాను అర్థమైంది. నేనైతే అమ్మాయిలతో మాట్లాడతాను. ఏం లేదు. మన గ్యాంగ్లో ఒక ఉన్నాడు, అమ్మాయితో మాట్లాడుతాడు. వాడికి ఎవరో పెట్టున్నారు ఇంటికి రమ్మని. వాడు ఒకటే పెట్టాడు అనుకో, మనం ఇంకా క్లాస్లో కెవ్వు కేకే. అందుకని వాడు ఏం చేయాడంటే మనం లాక్కొని పోతాడు అంతే. ఇన్విటేషన్ ఏందో అసలు పెళ్లి కొడుకు పేరు కూడా తెలియదు మా చెప్పాలంటే మనకి న్యాయంగా. కాదు హేమాద్రి ఆ పేరు చెప్పేసి బండి ఏమో ఎడదాల్తున్నావు బండి వేగం అనేది బండిలో ఉండదు, నడిపేవాడు నరాల్లో. డైలాగ్ చెప్పండి. వేగం అనేది బండిలో ఉండదు, నడిపేవాడు నరాల్లో ఉంటది. ఓకే చూసావులేరా. ఎడబాలు మావా. మొత్తానికి చెర్లోపల్లికి వచ్చేసాం గాయస్. బ్రో పెళ్ళికి పిలిచింది 7 గంటలకు అయితే 9:30 అవుతుంది బ్రో. ఇంకా మనం పోకుండా మొత్తానికి కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాం గాయస్. ఇదే కళ్యాణ మండపం, చూడండి ఒకసారి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇదిగోండి బ్రో. ఏమైతే అది కానీ అనేసి మొత్తానికి తినడానికి వచ్చేసాము. ఆడ కూడా చూడ నా ఫ్రెండ్ వేరే వాడి తెత్తేస్తే నేను వాడి తెత్తేసి, అది హైలైట్. ఫుడ్ ఏమాటకి ఆ మాట చాలా బాగుంది ఫుడ్ అయితే. మేమంతా మొత్తానికి కేక్ కోపించేదానికి వచ్చాము.
మొత్తానికి పెళ్ళి అయిపోయింది గాయస్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి వచ్చేసాము.